ఫిబ్రవరి వరకు జరిగాయి. తర్వాత 1521 అంటే 1521 సెంటర్స్లో థియరీ ఎగ్జామ్స్ అయితే ప్రాక్టికల్ 2032 సెంటర్స్లో అయింది. ఫస్ట్ ఇయర్ జనరల్ అండ్ వొకేషనల్ కలిపి 4,78,723 మంది ఎగ్జామ్స్ రాశారు. సెకండ్ ఇయర్ వచ్చి 5,02,280 మంది ఎగ్జామ్స్ రాశారు. సో పాస్ అయిన పిల్లలు చూస్తే దీంట్లో జనరల్ అండ్ వొకేషనల్ కలిపి 2,87,261 432 మంది పాస్ అయ్యారు. సో పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్ అయితే 60.01%, 60.01. సెకండ్ ఇయర్ వచ్చి ఇది బోత్ వొకేషనల్ అండ్ జనరల్ కలిపి 64.19% ఏమో సెకండ్ ఇయర్ పాస్ అయినారు. ఇందులో గర్ల్స్ యాజ్ యూజువల్ దే ఆర్ టాపింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాస్ పర్సెంటేజ్. ఫస్ట్ ఇయర్లో అయితే 68.35%, బాయ్స్ 51.5%. సెకండ్ ఇయర్ గర్ల్స్ 72.53%, బాయ్స్ 56.1%. సో ఈ రకంగా రిజల్ట్స్లో మనకి తేడా కనిపిస్తుంది. జెండర్ వైజ్ కనుక చూసినట్లయితే గ్రేడ్ వైజ్ ఎట్లాగో మీకు డీటెయిల్స్ ఇస్తాము. ఏ గ్రేడ్ అంటే అబౌవ్ 75% దాటిన వాళ్ళు 1,86,000 ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. అదే సెకండ్ ఇయర్లో 1,94,000 ఉన్నారు. అదే డి గ్రేడ్ చూస్తే అంటే విచ్ ఇస్ లెస్ దెన్ 50%, 8,283 ఫస్ట్ ఇయర్లో ఉంటే 8,020 సెకండ్ ఇయర్లో ఉన్నారు. సో మిగతా వాళ్ళంతా ఈ మధ్యలో 78,000 బి గ్రేడ్లో అట్లా ఉన్నారు. సో జిల్లా వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే రంగారెడ్డి ఫస్ట్ ఇయర్ జనరల్లో, మేడ్చల్ ఈ రెండు 1-2 స్థానాల్లో ఉన్నారు 71.7% అండ్ మేడ్చల్ 71.58%తో. వొకేషనల్ నారాయణపేట్ అండ్ మెదక్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ ఇయర్ సర్ప్రైజింగ్లీ విచ్ ఇస్ గుడ్, ములుగు ఈజ్ టాపింగ్ విత్ 82.95% సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో. మేడ్చల్ అగైన్ సెకండ్ అట్లాగే కంటిన్యూ అవుతున్నారు 79%. సో ఇవి మెయిన్ ఎగ్జామ్ సంబంధించిన హైలైట్స్. ఎంపీసీ బైపీసీ వైజ్ చూస్తే ఎంపీసీకి మొత్తం ఫస్ట్ ఇయర్ అపియర్ అయిన పిల్లలు 2,19,782 మంది అపియర్ అయితే 1,50,50,597 మంది పాస్ అయ్యారు. అంటే 68% పాస్ అయితే సెకండ్ ఇయర్లో 2,17,829 మంది అపియర్ అయితే ఎంపీసీలో 1,60,000 మంది పాస్ అయినారు 73.85%.